హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. తాను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ పాలనలో చిన్న గ్రామం అయినటువంటి చంబడిపాలెం గ్రామంలో 3,70,00,000 రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చంబడిపాలెం గ్రామంలో మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని చంబడిపాలెం గ్రామంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని ప్రజల్ని కోరారు. గ్రామంలోని వైసీపీ నాయకుడు అశోక్ ఆధ్వర్యంలో గ్రామంలోని 40 కుటుంబాలు వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు 4,50,000 రూపాయలు సీఎం సహాయ నిధి నుండి నిధులు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి గ్రామ ప్రజలు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు రాజు, టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకుడు భాస్కర్ రెడ్డి, మండల టీడీపీ నాయకులు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది చదివితే అన్ని 15,000 ఇస్తాడు. అవతలేమో నాకు ఇచ్చిన తర్వాత నేను అట్లా అనలేదు, ఒకటికే ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 15,000 అన్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు? 13,000 ఇస్తున్నాడు. అట్లా ఉండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎట్లా ఉందమ్మా? ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డ ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000. ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000. దానికి కరెంటు బిల్లుతో సంబంధం లేదు. సంతోషం. వెల్కమ్. సునీల్ కుమార్ గారి నాయకత్వం, నాయకత్వం. పురిని సుధాకర్, ఈరోజు చంబడిపాలెం గ్రామంలో దాదాపు 40 కుటుంబాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఈరోజు జాయిన్ అయినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, రాజన్న గారు, బంగారన్న గారు, శివయ్య గారు, అలాగే ముఖ్యంగా ఇక్కడ మా నాయకులు మల్లికార్జున నాయుడు గారు, శ్రీనివాసరెడ్డి గారు, మా సర్పంచ్ వెంకటేశ్వర నాయుడు గారు, ఇప్పుడే వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పట్టించినటువంటి అశోక్, వాళ్ళ యొక్క బృందానికంతా కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పలుకుతుంది. ఈ చిన్న గ్రామం చంబడిపాలెంలో ఇక్కడ దాదాపు 3,70,00,000తో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మేము ఎవరు తెలియజేస్తున్నాం, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టించాం, పైప్ లైన్ వేసాం, రోడ్లు వేసాం. మెయిన్ రోడ్డు పాడైపోతే ఆ రోడ్డు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వేయడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 4,50,000 రూపాయలు ఈ చిన్న గ్రామంలో తెచ్చిచ్చాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు మనల్ని మోసం చేసి ఒక్కసారి అవకాశం అని చెప్పి ఓట్లు వేసుకున్నారు. వాళ్ళు ఏమన్నా సరే ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో మీ గ్రామంలో తట్టని మట్టైనా వేసారా? మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. వైఎస్ఆర్సీపీ నాయకులు మీ గ్రామంలో ఒక తట్టని మట్టి అయినా వేసారా? మరీ ముఖ్యంగా ఈ లైట్లు లోకేష్ బాబు గారు ఆ రోజు మంత్రిగా వేసిన లైట్లు ఈరోజు అవి ఆగిపోయినా దాన్ని వెలిగించే పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేదు. అంటే పాపం సర్పంచులు తప్పు కాదు, సర్పంచులకి పాపం పవర్లు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సర్పంచ్కి. ఈరోజు కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా మరుసటి రోజు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డ్రా చేసుకు వెళ్ళిపోతుంది. సర్పంచులు ఏం చేయాలని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయారు.
కాబట్టి సర్పంచ్లు కూడా మనం ఏమన్నా మన అన్నయ్య లేపాపం వాళ్ళ చేతుల్లో ఏం లేదు. అట్లాగే నేను మీకు ఒకటే చెప్తున్నా, గతంలో అందరూ ఒక అవకాశం అని చెప్పి గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఇక్కడ గెలిపించారు మంచి మెజార్టీతో. నేను ఆ రోజు ప్రచారంకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కొంతమంది నాతో తగాదా కూడా దిగారు వాళ్ళు. నేను అప్పుడు చెప్పాను, నాయనా బాబు నేను ఈ ఊరికి పనిచేశానయ్యా, ఎవరు ఈ ఊరిలో పనిచేయలేదయ్యా, నేను దాదాపు 3,70,00,000 పెట్టి గ్రామానికి పనిచేశాను, వాటర్ ట్యాంక్ మీ ఊరికి ఇచ్చాను, పైప్ లైన్ ఇచ్చాను, రోడ్లు ఇచ్చాను, మెయిన్ రోడ్డు ఇచ్చానయ్యా, ఇన్ని రోడ్లు ఇచ్చాను కాబట్టి మీ దగ్గరకు ధైర్యంగా ఓట్లాడుతున్నాయంటే వేరే విధంగా ఆ రోజు ఇదే దగ్గర చిన్నపాటి రచ్చ కూడా జరిగింది. నేను చెప్తున్నా ఆ పిల్లలకు కూడా, అయ్యా నైనా మీరే ఆలోచించండి. ఈరోజు ఆలోచించి మన తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా చేరినారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మేము వైఎస్ఆర్సీపీలో అక్కడ ఉన్నటువంటి నాయకులు నమ్మి మేము మోసపోయినామయ్యా. గతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమం తప్ప ఇక్కడ ఇంకేం జరగలేదని చెప్పి వాళ్ళే నిశ్చయించుకొని మా పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరు నా దగ్గరికి వచ్చినా నేను పనిచేశాను, ఎవరు ఇల్లు అడిగినా నేను ఇచ్చా, ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరో నాకు తెలియదు. ఈ గ్రామంలో దాదాపు 5 లక్షలు 4,70,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి తెచ్చి ఇచ్చా. మీ నాయకుడిని తీసుకోరండి లేదా ఆయన దగ్గర చెప్పించండి చెప్పే పరిస్థితిలే, పేదవాడు వస్తే పనిచేసే పరిస్థితి. కాబట్టి మీరు గతంలో ఒక శాసనసభ్యుడికి ఓట్లు వేశారు, అతను వచ్చి మీ గ్రామంలో చిన్న పని చేశాడా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు అరిసినా నా పైన దూకినా నేను చాలాసార్లు వచ్చాయి ఊరికి. కానీ మీరు మనకు గెలిచిన శాసనసభ్యుడు మీ మాటకు వచ్చాడా, మీ జోలికి వచ్చాడా, మీది ఎప్పుడన్నా పలకరించి మాట్లాడా? ఒకవేళ మాట్లాడినా ఏ విధంగా మాట్లాడాడో మీకే తెలుసు. ఆయన అయిపోయింది, ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన చాపు చుట్టేశాడు, వెళ్ళిపోయాడు, ఇంకా ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ రెండో కృష్ణుడు వచ్చాడు. రెండో కృష్ణుడు వచ్చి ఆయన కూడా ఉంటాడు, ఓడిపోతే వెళ్ళిపోతాడు ఆయన కూడా చాపు చుట్టుకొని. కానీ మీ సునీల్ కుమార్ మీ సొంతోడు లోకల్, ఎన్నే పుట్టా ఎన్నే పెరిగా, ఓడిపోయినాక వచ్చినా గూడూరులో ఉంటా. మీకు ఎన్ని కిలోమీటర్లు గూడూరు, మీ పక్కన ఉంటా. వచ్చినా ఏ టైం వచ్చినా మీకు నేను సమాధానం చెప్తా. అట్లాగే ఇప్పుడు ఒక పెద్ద అడిగింది, నాయన నువ్వు నాకు అప్పుడు సహాయం చేయలేకపోయినావు అని. ఏం సహాయం అంటే ఆయన చెప్పలా, నేను ఎవరు మా నాయకులు చెప్పలేకపోతే ఏం సహాయం అని చెప్పి. ఎందువల్లంటే అన్నీ చేయాలంటే మన వల్ల కాదు, మ్యాక్సిమం చేశా. ఈరోజు మా నాయకులను తీసుకుని వెంటబట్టుకుని మీ గ్రామానికి వచ్చి ఓటాడుతున్నా అంటే నేను ఈ గ్రామానికి అంతో ఎంతో పనిచేశాను కాబట్టి ధైర్యంతోనే ఈరోజు మీ దగ్గర వచ్చి అడుగుతున్నా. రేపైనా కానీ చెప్తున్నా మీ అందరికీ గౌరవిస్తా. ఈరోజు పార్టీలో చేరినటువంటి అశోక్ బృందానికి తెలియజేస్తానైనా మీకు అందరికీ గౌరవం ఇస్తా. మీ గౌరవం తగ్గిను. మీ గ్రామంలో ఇంకే అభివృద్ధి కావాలన్నా నేరుగా వచ్చి అడగండి, నేను పనిచేస్తా. పని చేయకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే డైరెక్టు మనకి పేదవాళ్ళతో సంబంధం కావాలన్నా వచ్చి మీ సమస్యలు నాకు చెప్పాలా. చెప్పిన తర్వాత ఆ సమస్యల్ని ఇస్తానంటే పరిష్కరించగలుగుతా, లేదంటే లేదని చెప్తా. ఎందువల్లంటే మీకు అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయే మనస్తత్వం అయితే నాది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరే నిర్ణయించుకోండి. ఆ రోజు 3,70,00,000 గ్రామ అభివృద్ధి జరిగింది చంద్రబాబు గవర్నమెంట్లో. ఈరోజు జగన్మోహన్ గవర్నమెంట్ ఏం జరిగిందని చెప్పి నేను అడుగుతున్నా. ఏమి జరగకపోగా అన్ని తప్పుడు కేసులు, అరాచకాలు, పరీక్ష ప్రకారంగా ప్రవర్తించడాలు, అవమానించడాలు జరిగింది. ఈరోజు మధ్యాహ్నమే పెద్దలు వేమిరెడ్డి గారిని కలిసి వచ్చాం. నిన్న ఆయన పెద్ద మనిషి, ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కు. ఆయన లేకపోతే వైఎస్ఆర్సీపీ లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు. ఆయనకి అడిగితే ఒకటే చెప్పాడు, నాయనా సునీల్, మేము కోరుకునేది గౌరవము, ఆ గౌరవం వైఎస్ఆర్సీపీలో లేదు నాయన, అందుకనే మేము అందరం కూడా పార్టీకి రాజీనామా చేసాము. త్వరలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము పార్టీలో చేరుతున్నామని చెప్పాడు. అంటే అటువంటి పెద్దోళ్ళకే అక్కడ గౌరవం లే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టుంటాడు. మీ అందరూ తెలుసు, ఆయన మంచివాడు, చాలా మంచి వ్యక్తి, పెద్ద మనిషి. అటువంటి ఆయనే అక్కడ నుండి వచ్చేసాడంటే ఇంకా సామాన్యులు మామూలు అక్కడ ఉండే పరిస్థితి లేదు. ఎందువల్ల అక్కడ ఒక్కరి కాదు లీడరు, 5-6 మంది లీడర్లు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక లీడర్ అయితే, సుబ్బారెడ్డి గారు ఒక లీడర్ అయితే, విజయసాయి రెడ్డి గారు లీడర్ అయితే, ఇంకొక ఆయన ఒక లీడర్ అయితే, అందరూ కోటేశ్వరులే. మళ్ళీ పేదవాళ్ళు బీసీలు చేస్తున్నాం అందరూ. ఈరోజు మొత్తం చంద్రమోహన్ రెడ్డి గారు, నారాయణ గారు, రవిచంద్ర గారు,
అందరూ వెళ్ళి ఆయన ఆహ్వానించి వచ్చాం, అందరూ పోయి అందరూ వెళ్ళి కూడా. ఏదో చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో పేదవాళ్ళకి గౌరవం ఉంటుంది. కోటేశ్వర సంగతి నాకు తెలియదు, కానీ పేదవాడికి మధ్యతరగతి వాడికి తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంటుంది. గౌరవ స్థానం ఇచ్చేటువంటి బాధ్యత నారా లోకేష్ బాబు గారు తీసుకునే కార్యక్రమం చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరందరూ మాట్లాడుకోండి. ఈ గ్రామంలో అటు ఇటు ఓడిపోకూడదు. సైకిల్ పైన మీరు ఓటు ముద్ర వేయాలా. ఈసారి ఈ చెంబడిపాలెం బూత్లో ఖచ్చితంగా మీరు మెజారిటీ తెస్తారని నమ్మకం నాకు ఉంది. ఏమైనా తెస్తారా తేరా? ఎందుకంటే ఇంతమంది జాయిన్ అయ్యారు, ఇంక మాకు ఇబ్బందిలే. మీరందరూ ఆక్సిజన్ మాకు, ధైర్యంగా ఉంటాను నేను. కాబట్టి ఇంకా కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం, మీ గ్రామాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏదైనా అడిగితే ఖచ్చితంగా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఒక నిమిషం, దయచేసి అందరూ కూడా మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వైసీపీ పాలనలో గూడూరు పట్టణంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 14వ వార్డులో టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని ఆదరించాలని కోరారు. సంధ్యారాణి మాట్లాడుతూ ఏ వార్డుకు వెళ్లినా గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని అన్నారు. సమస్యల పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని, ఎమ్మెల్యేగా నా భర్త సునీల్ కుమార్ ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. మహిళలకి అవకాశం, మహిళ స్లోగన్స్ మహిళలకి అవకాశం అయ్యేలేదక్క. ఈరోజు 14వ వార్డు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి శ్రీధర్ అన్న గారికి, దయాకర్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఇప్పటి వరకు తిరిగిన వార్డు ప్రకారం మేము చూసుకుంటే ఏ సందుకు పోయినా, ఏ గొంతు పోయినా తెలుగుదేశం అభివృద్ధి తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి అనేది ఒక్కరవ కూడా కనపడలేదు మాకు. ఇంకా మేము చెప్పుకుంటూ పోతుంటే అభివృద్ధి సంక్షేమం అనేది రెండు సమపాలలో చేసినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పాలి. ఎందువల్లంటే పెన్షన్ అనేది అప్పట్లో బాగా అన్న చైర్మన్గా ఉన్నప్పుడు 10-15 ఉన్న పెన్షన్లను ఈరోజు 200 మందికి ఇవ్వగలిగే వార్డులో 200 మందికి పెంచగలిగారంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లో తప్ప ఎక్కడ కాదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రోడ్లు వేయడంలో కానీ, లైట్లు వెలిగించడంలో కానీ, వాటర్ సప్లై కానీ ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగా మనకు అవసరమైనటువంటి అన్ని గవర్నమెంట్లో అందించడం జరిగింది. వీళ్ళు చెప్పేటువంటి వైసీపీ ప్రభుత్వము మేము అన్నీ చేసేసాము, అభివృద్ధి సంక్షేమం అనేది మేము రెండు కన్ఫర్మ్ మేము అన్నీ చేసేసామని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వార్డు తిరిగితే వాళ్ళకి తెలుస్తుంది ఏమేం చేశారా అనేది. వాళ్ళు వార్డుకి వస్తే తెలుస్తుంది. మీకు ధైర్యం ఉంటే వార్డుకి రండి, ఓటు అడగండి, ప్రజలే మీకు సరైన సమాధానం చెప్తారని మేము తెలియజేసుకున్నాం. అదే ఇప్పుడు అంతా మేము అన్ని వార్డుకి పోతూ ఉంటే రోడ్లు అడుగుతున్నారు, లైట్లు అడుగుతున్నారు, కల్వర్ట్లు అడుగుతున్నారు. ఇవన్నీ మనం తెలుగుదేశం గవర్నమెంట్లో తప్ప వేరే ఇతర ప్రభుత్వాల్లో మనం చేయించుకోలేమని దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మీకు సునీల్ అన్న గురించి చెప్పాలంటే లోకల్ నాయకుడు, మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, మీకు పరిచయం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు మీకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, గెలిచినా ఓడినా మీ కళ్ళ ముందు తిరిగేటువంటి వ్యక్తి,
ఆలోచించి మంచి మనసుతో తెలుగుదేశాన్ని అదేవిధంగా బాబు గారిని సునీల్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపడి అది ఓకేనా మిస్సెస్ అబ్బా రా 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 బ్రో వెయిట్ సుమలో వచ్చాడు అందరు గట్టిగా ఉంచి దించి అందరికి ఓటా కాదది వీడియో ఇబ్బంది లేదు లెక్క ఓకేనా
రైతులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకుడు శివకుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మరియు సిఐటియు నాయకులు నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని మరియు రైతులకు భారంగా మారబోతున్న పంట పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. హర్యానా రాష్ట్ర సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ఆ రాష్ట్ర పోలీసు కాల్పులు జరపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు కాల్పులు మరణించిన రైతు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సోదరులారా, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తికాలం అవుతుంది. కానీ రైతులను కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాం మనకైతే అందరికీ తెలుసు. ఈరోజు మన భారతదేశానికి తిండి పెట్టే రైతుల పరిస్థితి మనకి తెలుసు. కానీ ఆ రోజుల్లో కార్పొరేట్ వ్యవస్థతో చేతులు కలుపుకొని ఆయన కొన్ని జీవోలు ప్రయోగాలు చేయడం జరిగింది రైతుల మీద. కానీ ఆ రైతులు కూడా ఆ జీవోలు పరిశీలిస్తే పూర్తిగా రైతులకి అనుకూలమైన పద్ధతులు లేవు. కార్పొరేట్ వ్యవస్థ కూడా అనుకూలంగా ఉందని చెప్పి మా యొక్క నాయకులందరూ కూడా కలిసి ఆ యొక్క జీవోలు ఎత్తాలి. అదేవిధంగా రైతులు పండించిన పంటకు కూడా మద్దతు ధర ఇవ్వాలి. ఈ జీవోలో భాగం కూడా విద్యుత్ మీటర్లు కూడా పెడుతున్నారు. ఆ విద్యుత్ మీటర్లు కూడా ఎత్తాలని చెప్పి దీర్ఘకాలికంగా 6 నెలల పాటు కూడా దీక్షలు చేపట్టారు. ఆ దీక్షల తర్వాత మన మోడీ గారు సంప్రదించి మేము మీరు అనుకున్న కోరికలను కూడా నెరవేరుస్తామని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకొని దీక్షని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ 3 జీవోల నష్టానికి ఎత్తివేశాడు. కానీ మిగతా పండిన పంట గిట్టుబాటు ధర లేదు, అదేవిధంగా స్పాట్ రేట్లు లేదు, కోటి నుంచి పట్టించిన పాపాలు చాలా. దాంట్లో భాగంగా మన ఈ నెల 11వ తేదీ ఈ యొక్క మద్దతు ధర కోసం మరియు విద్యుత్ నేతలు ఎత్తేసేట కోసం అరేనా బాటలో కూడా దీక్షలు కూడా ప్రారంభిస్తే మొన్న బుధవారం రోజు ఆ దీక్షని ఎత్తేయాలని బాగుతో తుపాకాలు తీసుకొచ్చి అరేనా పోలీసులు కాలవటం చాలా దారుణం. ఆ కార్యక్రమంలో కూడా మన యువక నాయకుడు 21 సంవత్సరం రైతు ఆయన కూడా తుపాకీ సింగ్ గారు అక్కడికంటే మరణించారు. అదేవిధంగా 20 మంది రైతులు కూడా బాగా దెబ్బలు తగిలాయి. ఇది ఎంత దారుణం ఒకసారి ఆలోచించి చూడాలరా. ఈరోజు రైతు ఉంటేనే మన దేశానికి ఎన్నుముక లాంటి వాళ్ళు మన దేశం కూడా ముందుకు కొనసాగుతుందని చెప్తున్నాం. దానికని ఈ యొక్క కిరణ్ సింగ్కి ₹1 కోటి నష్టపరిహారం కట్టించాలా మరణించిన దానికి. అదేవిధంగా దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా ఒక ₹25 లక్షల లెక్కన ఇవ్వాలా. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ట్రాక్టర్లు కావచ్చు, పరికరాలు కూడా వ్యవసాయకి సంబంధించిన యంత్రాలు కొన్ని అక్కడ ఉంటే వాటిని కూడా ధ్వంసం చేస్తారు. వాటిని కూడా నష్టపరిహారం వెంటనే కట్టాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా వెంటనే సస్పెండ్ చేసి వీళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి మేము కూడా రైతు సంఘం తరఫున నేను మనవి చేస్తున్నాం. రోటరీ క్లబ్ 110వ సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోందని సీనియర్ రోటరీ క్లబ్ సభ్యుడు జానకి రామారెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు స్పోర్ట్స్ కిట్ యూనిఫామ్లు అందజేశారు. రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నెల్లటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ రోటరీ క్లబ్ సభ్యుడు జానకి రామరెడ్డి మాట్లాడుతూ గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ విద్య మరియు ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. రోటరీ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముని గిరీష్ మాట్లాడుతూ విద్యార్థుల చదువులతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రెసిడెంట్ గారు ఈరోజు మా రోటరీ క్లబ్ స్థాపించి 119 సంవత్సరాలు అయింది. ఇదే రోజు 23వ తారీఖు ఫిబ్రవరి అమెరికాలో చికాగోలో స్టార్ట్ చేశారు. అప్పుడు మొదట్లో ఇది ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ ఈ రకంగా సాగింది. తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో
అది కూడా మా రోటరీ క్లబ్ టేకప్ చేసింది. అందులో కూడా ముఖ్యంగా విద్య, వైద్యం వీటి మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. వైద్యం కానీ విద్య కానీ దీన్ని ఎక్కువ ప్రజలకి ముఖ్యమైన ఈ అవసరాలు కాబట్టి వీటిని తీర్చాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగానే విద్య అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే చదవగలరు, చురుగ్గా ఉండగలరు. ఇప్పుడు హెడ్ మిస్టర్స్ గారు చెప్పినట్టు ఆటల్లో బాగా చురుగ్గా ఉంటే వాళ్ళ మైండ్ చురుగ్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా వాళ్ళు చదివేదానికి కూడా బాగా వాళ్ళకి శరీరం సహకరిస్తుంది. దానిలో భాగంగా స్పోర్ట్స్ని కూడా అన్ని స్కూళ్ళల్లో మనం దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. అది గుర్తించిన మా సీనియర్ రొటీరియన్ ఎక్స్ ప్రెసిడెంట్ మా బాలకృష్ణరాజు గారు, ఆయన ఈ స్కూల్కి మనం ఇస్తే బాగుంటుందని ఆయన అనుకున్నారు. వారు దీనికి స్పాన్సర్ చేశారు. ఇప్పుడు ఈ కిట్లు ఇవన్నీ వారే ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. మేము కోరుకునేది ఏంలా, ఇవన్నీ మీరు బాగా ఉపయోగించుకొని చక్కగా మీరు బాగా చదువుకొని మీరు రాణించాలని అందరికీ ఆకాంక్ష. అందరూ చెప్తుంటారు నేటి వాళ్ళే రేపటి పౌరులు. చదువుతో పాటు గేమ్స్ అన్నీ ఆడితే చాలా మంచిది, ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. దాకా మన కృష్ణయ్య గారు చెప్పినట్టుగా పీఈటీ మేడం కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మీ అందరూ కూడా ఇంకేదైనా ఫ్యూచర్ లేదని అవసరమైనా కూడా క్లబ్కి తెలియజేస్తే మాకు వాట్ ఎవర్ పాసిబుల్ ఓకే, ఆల్ ది బెస్ట్. కాబట్టి బాగా ఈ వస్తువులన్నీ ఉపయోగించుకోండి. మీ అందరూ కూడా ఈరోజు రోటరీ క్లబ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నారు. కానీ దీన్ని ఇచ్చేదానికి డబ్బులు ఇచ్చింది, ఇవన్నీ కొని తీసుకొచ్చింది నేను మా మెంబరు బాలకృష్ణరాజు. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఇవన్నీ చక్కగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హైపర్ టీవీ న్యూస్.